ప్రభుత్వము మొండి వైఖరిగా అవలంబిస్తుంది. రవాణా శాఖ మంత్రి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు వచ్చి మాతో మాట్లాడవచ్చు అని. కానీ అది మేము ఒక పద్ధతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా, కార్మిక చట్ట ప్రకారంగా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో 7 సంఘాలుగా జేఏసీ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి 45 రోజుల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి దాటిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మళ్ళీ ఇంకొక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లేబర్ కమిషనర్ దగ్గర మీటింగు ఏర్పాటు చేశారు. దాని కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎల్లుండి ఉదయం ఫస్ట్ బస్సు నుంచి సమ్మె జరుగుతుందని మేము ప్రకటించినాం. కానీ ప్రభుత్వము ఇవాళ ఒక మొండి వైఖరిగా కొంతమంది తొత్తులు ప్రభుత్వం సంకన చేరి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. డిపో మేనేజర్ల ద్వారా కార్మికులను డిపో మీద మీటింగ్ పెట్టి మీరు సమ్మెలకు పోవద్దు, సమ్మెకు పోతే మీకు మీ మీద చర్యలు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఈ విధంగా చర్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి కొంతమంది నాయకులు, కొన్ని సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ మేనేజ్మెంట్ ప్రభుత్వం కానీ చర్చలకు విలువట్లేదు ఇప్పటి వరకు కూడా. కానీ రేపు పిలిచే అవకాశం ఉంటుంది చివరి రోజులకు, కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారని మేము భావిస్తున్నాం. మీరు భావిస్తున్న మాట స్వాగతిస్తున్నప్పటికీ కూడా మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు దీనికి కొంత మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగానే ఉంది. అఫీషియల్గా పిలవకపోగా సో వాళ్ళగా వచ్చి మాట్లాడొచ్చు కదా, వాళ్ళగా వచ్చి మా అపాయింట్మెంట్స్ కోరొచ్చు కదా అన్నట్టు మాట్లాడారు. దాన్ని ఎట్లా చూస్తారు? దాని మీద ఇంకా నమ్మకం ఉందా మిమ్మల్ని పిలుస్తారని? ఇప్పుడు మేము కార్మిక చట్ట ప్రకారంగా నోటీస్ ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా అఫీషియల్గా ఇన్వైట్ చేయాలి. మేనేజ్మెంట్ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, కార్మిక లేబర్ కమిషనర్ ద్వారా కానీ అఫీషియల్గా ఇన్వైట్ చేయాలి. అది లీగల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద నిలబడి నేను సెక్రటరియట్ ఉంటాను, నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటే ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, దాని టైం ఏంది, ఎవరు రావాలా, ఎవరు పోవాలా, ఎవరితో చర్చించాలా అనేది అది మేము దానికి ఒప్పుకోమది. కార్మిక సంఘం ఎప్పుడు కూడా జేఏసీగా యూనియన్ అయినా కానీ జేఏ సంఘాలైనా ఒప్పుకోవాలి. కాబట్టి లీగల్గా మేము రేపు ఏదైనా చేసినా కూడా మేము ఆల్రెడీ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసి మేము సమ్మెలో డేట్ అనౌన్స్ చేసినాం. కాబట్టి ఆ స్టేట్మెంట్ను అది కరెక్ట్ కాదు. అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సరే ఆయన పంతాలు ఆయన చెప్పడం జరిగింది. మేము భావిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే రేపు సమ్మె జరగబోతుంటే మరి కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా మహిళా సంఘాలు, మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పలుసరని భావిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎల్లుండి నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళిపోతాము. మేము ఎవరో ఏదో పిలిచిండ్రు కదా, గాలికి పిలిచిండ్రు కానీ పోయే సమస్య అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ కొందరు నాయకులు అవకాశాన్ని తీసుకొని పోయినరు. అక్కడ మేనేజ్మెంట్ గవర్నమెంట్ సంఘంలో జోరి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా మేము ఇవాళ సమ్మెలో పాల్గొన్నామని స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది కార్మిక ద్రోహి, ఒక కార్మిక ద్రోహి చేసిందిగా మేము భావిస్తున్నాం దాన్ని.